రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వరుసగా దొంగతనాలు కలవరం సృష్టిస్తున్నాయి. తాళం వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకుని దుండగులు చోరీకి పాల్పడుతున్నారు. అదే ప్రాంతాల్లో మళ్లీ దొంగతనాలు జరగడం పోలీసులకు సవాల్గా మారింది. వేములవాడ పట్టణంలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. ఇటీవల పట్టణంలోని మార్కండేయ నగర్లో తాటికొండ సంతోష్ టూర్కు వెళ్లగా వారింట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇక మరుసటి రోజు సెస్ ఆఫీస్ పక్క వీధిలో 4 ఇండ్లలో పలు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా సాయినగర్లో తాళం వేసిన 3 ఇండ్లలో దూరి విలువైన వాటిని దోచుకెళ్లారు దొంగలు. ఒకవైపు ఇంట్లో ఓనర్లు ఉంటుండగానే పై అంతస్తు లేదా కింది భాగంలో తాళం వేసిన ఇండ్లను మాత్రమే టార్గెట్ చేస్తుండగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయినగర్లో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు వైరల్గా మారాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండ్లలో సీసీ కెమెరాలు ముందుగానే పసిగట్టిన దుండగులు వాటిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. యథేచ్ఛగా గేట్లు, గోడలు దూకుతూ ఇండ్లలోకి చొరబడడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస దొంగతనాలతో దుండగులు పోలీసులకు సవాల్గా మారారు. దొంగతనాలపై మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.